హలో అందరికీ, ఇక్కడ మీరు చూస్తున్న ఈ కేక్ వచ్చేసి 1 kg కాఫీ చాక్లెట్ ఫ్లేవర్ అండి. చాకో చిప్స్ కూడా. నేను కాఫీ సోకింగ్ ఎలా చేశానంటే, మనం గోరువెచ్చని పాల్లో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదండి, బ్రూ కానీ ఏదైనా కానీ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకొని మంచిగా పాల్లో మిక్స్ చేసి తర్వాత ఆ పాలని సోకింగ్కి యూజ్ చేయాలండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఇన్ కేస్ మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అండ్ స్పాంజ్ చేసేటప్పుడు కూడా మనం 1 టీ స్పూను కాఫీ పౌడర్ కూడా యాడ్ చేయాలి, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్. అప్పుడు మనకు కాఫీ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది, అరోమా కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇది 1 kg టాల్ కేక్ అండి. యూస్ చేసింది వచ్చేసి నేను 6 inch టిన్ యూస్ చేశాను. ఫాక్స్ బాల్స్, నాన్ ఎడిబుల్ బటర్ఫ్లైస్ అనమాట. ఇవన్నీ ప్లేస్ చేసేస్తున్నాను. రెఫరెన్స్ పిక్చర్ వచ్చింది. నాకు వచ్చిన రెఫరెన్స్ పిక్లో ట్రాన్స్పరెంట్ బాల్స్ ఉన్నాయి. సో నా దగ్గర అవైలబిలిటీ లేవు, నా దగ్గర ఉన్నవి ఇవే కాబట్టి పెడుతున్నాను. ఇవి వచ్చేసి ఎడిబుల్ పెరల్స్ అండి. ఇవి పెద్ద సైజులో దొరుకుతాయి మనకు. సో నేను అవి తెప్పించుకొని స్టాక్ పెట్టుకున్నాను, అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదా అనేసి. సో ఎక్కడ అవసరం అనిపిస్తే అక్కడ యూజ్ చేస్తున్నాను అనమాట, రెఫరెన్స్ పిక్లో ఉన్న విధంగానే. సో మొత్తానికి కేక్ వెయిట్ 1 kg కాఫీ చాకో చిప్ ఫ్లేవర్ అనమాట. యూజ్ చేసింది 6 inch టాల్ టిన్. ఈ రోజుకి ఇదే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్. ఫైనల్ పిక్ ఇదే. బాయ్.